ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ నాకు తెలిసిన ఒక అంకుల్ జరిగింది. ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్. అయితే ఆయనకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు వేరే ఊరు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసి ఒక రూమ్ తీసుకున్నాడు. తర్వాత వాళ్ళ వైఫ్ని వాళ్ళ పిల్లని కూడా అక్కడికి తీసుకెళ్ళాడు. మొత్తం సామాన్లను తీసుకొని నెక్స్ట్ డేనే మొత్తం షిఫ్ట్ అయిపోయారు అక్కడికి. వాళ్ళు ఆ సామాన్లన్నీ మొత్తం సర్ది పెట్టుకున్నారు ఇంట్లోనే. అయితే వాళ్ళకు ఇద్దరు పిల్లలు అన్నమాట. వాళ్ళిద్దరిని వాళ్ళ వైఫై చూసుకునేది. ఇంతకీ ఆయన చేసే జాబ్ ఏంటంటే మండల ఆఫీస్లో విఆర్ఓ. ఆయన రోజు మార్నింగ్ లేచి తొందరగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళ వైఫ్ మాత్రం ఇంట్లోనే ఉండేది. అక్కడ కొత్తగా రావడం వల్ల ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎవరు పరిచయం లేకపోవడం వల్ల ఆమె కూడా రోజు బోరు కొడుతూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళ ఇంటి పక్కన కొద్ది దూరంలో ఉన్న ఒక ఇంటి సైడ్ చూసింది. తనకు ఆ ఇంట్లో ఎవరు కనిపించలేదు. అయితే ఒకరోజు తన ఇంటి చెట్లకు నీళ్లు పడుతున్నట్టు ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి వయసు కూడా చాలా పెద్దది. ఆయనకు ముసలాయన. ఆ చెట్లన్నిటికీ వాటర్ పట్టేసి ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. అదంతా గమనించిన ఏమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో పరిచయం చేసుకోవాలనుకుంది. ఆయన అప్పటికే ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకోవడంతో ఆమె ఆలోచనను విరమించుకుంది. అయితే ఆ రోజు వాళ్ళ హస్బెండ్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాక వాళ్ళ ఆయనతో ఇలా అంది, ఏవండి మన ఊరి చివర మనం ఒక్కరే ఉంటున్నామని ఎన్ని రోజుల కంచి నాకు భయం అయితే ఉండే, కానీ ఇప్పుడు నాకు భయం లేదు అని చెప్పింది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఎందుకు అలా చెప్తున్నావు అని అడిగాడు. మన పక్కింట్లో కూడా మనుషులు ఉండడం చూసా అని చెప్పింది. అవునా, ఆ ఇంట్లో మనుషులు ఉంటే మనం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, అయినా కూడా ఒక్కసారి కూడా కనిపించలేదేంటి అని అడిగాడు. మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాక ఆ ఇంట్లోంచి ఒక పెద్ద ఆయన వచ్చాడండి. ఆయన వచ్చి మొక్కలకు వాటర్ పోసేసి వెంటనే మళ్ళీ వెళ్ళి డోర్ వేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు అని చెప్పింది. సరే అని వాళ్ళతో పలకరించి వద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఒకసారి డోర్ కొట్టి చూశాడు. ఆ డోర్ వేసింది ఒక ముసలాయన. ఆ డోర్ తీసిన ముసలాయన ఏమన్నాడంటే, ఎవరు మీరు, ఏం కావాలి, ఎందుకు డోర్ కొట్టారని అడిగాడు. ఏవండి నేను ఈ మధ్యలో ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాను, మీది మా ఇంటి పక్కన వెళ్ళే మీతో పరిచయం పెంచుకుందాం అని చెప్పేసి వచ్చాను అని అడిగాడు. ఓ అవునా, ఒక 1 year బ్యాకే నా కోడలు నా కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక అప్పటి నుంచే నేను మా ఆవిడ మాత్రమే ఇంట్లో ఉంటున్నామని చెప్పాడు పెద్ద ఆయన. ఇక ఆయనతో కొద్దిసేపు మాట్లాడేసి ఈయన వీళ్ళ ఇంటికి వచ్చేసాడు. ఇక నెక్స్ట్ డేనే వీళ్ళ వైఫ్ కూడా ఏం చేసిందంటే, వెళ్ళి నేను కూడా పరిచయం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈమె కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి తలుపు కొట్టేసరికి మళ్ళీ ఆ పెద్ద అయినా డోర్ తీశాడు. ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇంట్లోకి అడుగుపెట్టేసరికి లోపలంతా దుమ్ము ధూళి అంత చిందరవందరంగా ఉంది. ఆమెకేం అర్థం కావట్లేదు. అదేంటి బయటంతా నీట్గా ఉంది, లోపలేంటి ఇంత డస్ట్ పట్టింది, అసలు ఎందుకు పట్టించుకోవట్లేరు వీళ్ళని లోపల అనుకుంది. ఆవిడకు ఆ ఇల్లు అసలు నచ్చలేదు, ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. ఏదో అలా మాట్లాడేసి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అలా చూస్తుంది. అయితే కొద్దిసేపటికి ఆ పెద్ద ఇలా ఉంది, అంకుల్ ఏంటి మీరు ఒక్కరే కనిపిస్తున్నారు, ఆంటీ ఉన్నారన్నారు కదా కనిపించట్లేదు ఏంటని అట్లా నార్మల్గా ఏడేసింది. అప్పుడు ఆ పెద్ద ఆయన ఆ గదిలో ఉందమ్మా అని ఒక గది వైపు చూపించాడు. వెంటనే ఈవిడ ఆ గది వైపు వెళ్ళి ఆ డోర్ తీసింది. అయితే ఈమె ఎప్పుడైతే డోర్ తీసిందో ఆయన రూమ్లో ఉన్న మంచంపై ఆమె కూర్చొని ఆమె ఏడుస్తుంది. ఈమెకేం అర్థం కావట్లేదు ఎందుకు అలా ఏడుస్తుంది అనేది. ఆ గదంతా చాలా చీకటిగా ఉంది. ఈవిడ ఆ దృశ్యాన్ని చూసేసి భయపడి వెంటనే డోర్ వేసేసింది. అయితే ఈమె వచ్చేటప్పుడు ఒక్కతే రాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చింది. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ ముసలాయనతో ఆడుకుంటున్నారు. అయితే ఆడుకుంటున్న పిల్లల్ని చూసి ఈమె షాక్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ పిల్లలు అంత సింపుల్గా అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు. అదేంటి అసలు ఎవరి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఈ అంకుల్తో ఇలా ఆడుకుంటున్నారని ఆశ్చర్యపోయింది అన్నమాట. అయితే కొద్దిసేపటి తర్వాత వాళ్ళ పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంది. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం అసలు రాను అని ఏడుస్తున్నారు. అసలు ఆమెకి ఏం అర్థం కావట్లేదు. అదేంటి అసలు అన్నోన్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆయనతో ఆడుకోవడమే అసలు గ్రేట్, కానీ ఆయన ఇడిచిపెట్టి రానంటారు అని అసలు ఆమెకేం అర్థం కావట్లేదు. ఏమోలే సరే పక్కనే వెళ్ళే కదా అని చెప్పేసి ఆమె వాళ్ళ పిల్లల్ని అక్కడి నుంచి పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట.
ఆమె ఇంటికి వెళ్ళినాక ఒక పాలు పోసి ఆయన వచ్చాడనమాట వాళ్ళ ఇంటికి. పాలు పోసిన తర్వాత, అమ్మ మీ పిల్లల్ని కనిపించారు, ఈరోజు కనిపించట్లేదేంటి అని అడిగాడు. అయితే అప్పుడు ఆమె నవ్వుకుంటూ, నా పిల్లలు పక్క ఇంట్లో ఉన్న అంకుల్తో ఆడుకుంటున్నారు అని నవ్వుతూ చెప్పిందనమాట. అప్పుడు ఆ పాలవాడు భయపడుతూనే, ఏంటి ఆ ఇంట్లో ఎవరు లేరు కదమ్మా, ఆ ఇంట్లోకి ఎందుకు పంపించారు అని భయంకరంగా భయపడుతూనే అడిగాడు. ఆ పాలవాడు చెప్పేది ఆమె ఏం పట్టించుకోకుండా, సరే నువ్వు వెళ్ళు అని ఆమె పాల గిన్నెని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళి డోర్ వేయిపోయింది. కానీ ఆ పాలవాడు ఏదో చెప్పబోయాడు, కానీ వాడు చెప్పేది మాత్రం ఏం పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆవిడ ఎంత చెప్పినా వినట్లే అని చెప్పేసి ఆ పాలవాడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఒకసారి ఆ ఇంటి వైపు చూశాడు. భయంకరంగానే ఉంది ఆ ఇల్లంతా. అసలు ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఆ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి మనుషులు ఉండడం లేదు, కానీ ఈవిడేంటి వాళ్ళ పిల్లని అక్కడికి పంపించిన అంటుంది అని భయపడుతూనే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడను. తర్వాత ఆయన మొత్తం పనులు చేసేసుకొని ఇంట్లో వంట గిట్ల వేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చుకుంది. ఇక ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పక్కింటికి వేరెవరో అన్నోన్ పర్సన్స్ వచ్చి పెయింటింగ్ వేస్తున్నారు. కానీ బయట ఆ ముసలాయన కానీ వాళ్ళ వైఫ్ కానీ ఎవరు కనిపించట్లేదు. వాళ్ళెవరో అన్నోన్ పర్సన్స్ లాగా కనిపిస్తున్నారు. అయితే అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, అక్కడ పెయింటింగ్ వేస్తున్న వారి దగ్గరికి వెళ్ళేసి, ఏవండి ఎవరు మీరు, అసలు ఇక్కడ ఎందుకు పెయింటింగ్ వేస్తున్నారు, లోపల ఉండే పెద్ద ఆయన వాళ్ళ వైఫ్ వాళ్ళు కనిపించట్లేదు, అసలు ఏమైంది అని అడుగుతుంది. ఆవిడ మాటలు విన్న పెయింటింగ్ వేసి అతను ఏమన్నాడంటే, ఏవండి ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు ఈ పెద్ద ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆశ్చర్యంగా అడిగాడు. అయితే అప్పటిదాకా ఆ పెద్దన్నతో ఉన్న పరిచయం మొత్తం ఈమె చెప్పింది. నేను ఒక 2 months బ్యాక్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళతో ఇట్లా పరిచయం అయింది, మా పిల్లలు కూడా రోజు అక్కడనే ఆడుకుంటున్నారు, అది ఇది అని చెప్పింది. ఆవిడ మాటలు విన్న పెయింటింగ్ వేసే అతను వాళ్ళ పక్కన కొంతమంది పర్సన్స్ అయితే భయపడిపోయారు. వాళ్ళు భయపడుతూనే ఒక పర్సన్ ముందుకు వచ్చి, ఏవండి ఇంట్లో ఉండే పర్సన్స్ ఎప్పుడు యాక్సిడెంట్ చనిపోయారు, వాళ్ళు అసలు ఆత్మలుగా ఉన్నారని చెప్పి చాలామంది చెప్తూనే ఉంటారు, కానీ మీరు నమ్మలేదు. కానీ మీరు వచ్చి 2 months అవుతుంది, అసలు మాకేం అర్థం కావట్లేదు, అసలు మీరు ఎవరితో మాట్లాడుతున్నారా అని అడిగింది. అదేంటండి రోజు ఇక్కడ అంకుల్ వచ్చి వాటర్ పోస్తాడు, ఆమె లోపల ఏడుస్తున్నది, అంతా మేము రోజు గమనిస్తూనే ఉన్నాం, మాతో పరిచయం కూడా ఉంది వాళ్ళకు అని ఆమె చెప్తుంది. కానీ వాళ్ళు మాత్రం లేదండి, వాళ్ళు చనిపోయి చాలా రోజులు అవుతుంది, మీకు ఎవరు కనిపిస్తున్నారో మాత్రం మాకు తెలియదు అని చెప్పారు. ఈమెకి అప్పుడు భయం మొదలైంది. వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇక సాయంత్రం వాళ్ళ హస్బెండ్ వచ్చాక ఆయనతో ఈ విషయం చెప్పింది. అయితే వెంటనే ఆయన కూడా భయమే వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యి వెళ్ళు. అసలు ఆయన కథ ఇప్పుడు మొదలైంది. ఎప్పుడైతే ఆ ఇంటిని విడిచిపెట్టేసి అక్కడికి వెళ్ళిల్లో అప్పగించే వాళ్ళ పిల్లల్లో ఏదో మార్పు, మొత్తం ఫీవర్ రావడం, రాత్రిపూట ఏడవడం, ఏదేదో మొత్తం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవారు. ఎన్ని హాస్పిటల్లో చూపించినా కూడా అసలు ఫీవర్ తగ్గిపోయేది, రాత్రులు ఏడుపు తగ్గిపోయేది, అసలు ఏదేదో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాళ్ళు. అయితే ఒకరోజు రాత్రి అందరూ పడుకున్నారు. అప్పటికి రాత్రి 1 అవుతుంది అనుకుంటా. అయితే అప్పుడు ఎవరో వీళ్ళ అందరినీ పిలుస్తున్న శబ్దం అనిపించింది. వీళ్ళ వైఫ్ పైకి లేసి ఒకసారి చూసింది. ఎవరు మీరు అని అడిగింది. నేనమ్మా, మీ ఇంటి పక్కన ఉండేవాడిని అని ఆ పెద్ద ఆయన వచ్చాడు. ఆయనను చూసిన వెంటనే ఆమె వెన్నులో వణుకు మొదలైంది. ఒక్కసారిగా ఆత్మరూపంలో ఆయన వచ్చేసరికి ఓ గట్టిగా అరుస్తూ వాళ్ళ హస్బెండ్ని కూడా పైకి లేపింది. ఆయన కూడా లేచి చూసేసరికి పక్కనే ఆ ముసలైన మొత్తం నిల్చొని ఉన్నాడు. ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు. చూస్తానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాడు. ఈయన కూడా భయమయ్యి గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. కానీ అరుపులు ఎవరికి వినిపించడం లేదు. వాళ్ళ పిల్లలు అలానే పడుకొని ఉన్నారు. మీరు ఎంత అరిచినా ఎవరికి వినిపించదు, మీరు ఇప్పుడు మా కంట్రోల్లో ఉన్నారు అని ఆయన భయంకరంగా నవ్వుతున్నాడు. కానీ వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అసలు మేమేం చేశామని చెప్పేసి మీరు మా వెంట పడుతున్నారు, అసలు మీరెవరు, అసలు ఏంది అనేది గట్టిగా అడుగుతున్నాడు. మేము చనిపోయి దాదాపు 1 సంవత్సరం అవుతుంది. ఆ పాడుబడ్డ ఇంట్లోనే మేము తిరుగుతున్నాం, కానీ ఏ ఒక్కరికి కనిపించలేదు మేము. కానీ మీకు మాత్రమే కనిపించాం. మమ్మల్ని కూడా మీరు మనుషులు అనుకున్నారు, కానీ మీ ఆత్మలను తెలిసాక మీరు ఆ రూమ్ని షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చారు.
మీ పిల్లలతో ఆడుకోవడం మాకు చాలా సరదాగా ఉండేది. మేము చనిపోయిన సంగతి మేము మర్చిపోయాం. మీ పిల్లలు ఎవరో ఒకరిని మాకు బలిగా ఇవ్వండి, అప్పుడే మిమ్మల్ని విడిచిపెడతాం అని ఆ ముసలి ఆయన చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఏడుస్తూనే, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి, అసలు మేము మీకేమేం చేస్తాం, మా పిల్లల్ని బతకనివ్వండి ప్లీజ్ అని వాళ్ళ కాలు పట్టుకోబోయాడు. కానీ ఆయన మాత్రం అస్సలు కనికరించడం లేదు. అలా కొద్దిసేపటికి ఆత్మ అక్కడి నుంచి మాయమైపోయింది. అలా రోజు రాత్రి వచ్చేసి అలానే విసుగుస్తుండేది ఆత్మ. వీళ్ళకి మాత్రం రోజు నరకంగా అనిపించేది. అయితే ఈ విషయాన్ని బయట ఎవరు చెప్పిన ఎవరు నమ్మరు అని చెప్పేసి వీళ్ళు లోపలనే ఉంచుకునేవారు. అయితే ఒకరోజు తన ఫ్రెండ్కి ఈ విషయం చెప్పాడు. అయితే ఆయన ఏం చేశాడంటే, ఇలా ఉంటే మీ పిల్లలు ఖచ్చితంగా ఎవరో ఒకరిని బలి తీసుకుంటారు వాళ్ళు, నాకు తెలిసిన ఒక సాహెబ్ ఉన్నాడు, అక్కడికి తీసుకెళ్తా, అక్కడంతా ఏదో ఒక పరిష్కారం దొరికే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆత్మ మాత్రం చాలా పవర్ఫుల్, మీరు ఒకసారి ఆ పిల్లవాళ్ళని తీసుకొని ఇక్కడ దర్గా దగ్గర రండి అని చెప్పాడు. వీళ్ళు కూడా సరే అని చెప్పేసి వాళ్ళ పిల్లలిద్దరిని వాళ్ళ వైఫ్ అని మొత్తం తీసుకొని దర్గా దగ్గరికి వెళ్ళారు. అక్కడ సంథింగ్ ఏదో చేసి నలుగురికి 4 తాయెత్తులు కట్టి అందరికీ తల ఒక నిమ్మకాయ ఇచ్చారు. అది ఇచ్చేసి రాత్రి పడుకునేటప్పుడు 3 రోజులు తలకాయ కిందనే పెట్టుకు పడుకోండి, ఎలాంటి శబ్దాలు వచ్చినా మీరు భయపడొద్దు, అస్సలు తలకాయ కింద నుంచి ఇలా నిమ్మకాయ తీయొద్దు. మీరు ఎప్పుడైతే భయపడతారో ఆత్మకు శక్తి పెరుగుతుంది, అది చాలు మిమ్మల్ని ఆవహించడానికి. మీ పిల్లలు బతకాలన్నా మీరు బతకాలన్నా ఖచ్చితంగా ఆ నిమ్మకాయ మాత్రం మీ తలకాయ కింద 3 రోజులు ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. తర్వాత అలానే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ వంట గిట్లా మొత్తం చేసుకొని తినేసి పడుకున్నారు. అట్లా 3 రోజులు గడిచిపోయింది. కానీ రోజు రాత్రి వచ్చి ఆ ముసలైన గట్టిగా ఉర్రేవాడు, చెవులల్లో మొత్తం భయంకరంగా ఏదో చేసేవాడు. కానీ వీళ్ళు మాత్రం అసలు ఇది పట్టించుకున్నట్టు అట్లా పడుకున్నట్టు. వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నా కూడా వాళ్ళ పిల్లల్ని ఇంకా దగ్గర తీసుకొని గట్టిగా పడుకునేవారు. అలా 3 రోజులు గడిచిపోయాయి. తర్వాత నుంచి శబ్దాలు ఎలాంటివి రాలేదు. కానీ అసలు ఎందుకు ఆ ముసలైన వీళ్ళ పిల్లలే కావాలనుకున్నాడో అర్థం కాదు. ఇక తర్వాత నుంచి ఎప్పుడూ ఆత్మ లాంటి ఏం భయాలు లేవు వాళ్ళకు. ఇప్పుడైతే బాగానే ఉన్నారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ తర్వాత వీడియోలు కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ.